నిర్జల ఏకాదశి కథ. ఏకాదశి అంటే మన హిందూ పంచాంగం ప్రకారం నెలలో రెండుసార్లు వచ్చే పుణ్యతిథి. అమావాస్య తర్వాత శుక్లపక్షంలో ఒకటి, పౌర్ణమి తర్వాత కృష్ణపక్షంలో మరొకటి. ఇలా సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశుల్లోకెల్లా నిర్జల ఏకాదశికి చాలా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ఒక్క ఏకాదశి వ్రతం చేస్తే మిగిలిన 23 ఏకాదశులు చేసినంత పుణ్యం వస్తుందని అంటారు. నిర్జల ఏకాదశి అసలు అర్థం, ప్రాముఖ్యత పేరులోనే దీని ప్రత్యేకత దాగి ఉంది. నిర్ అంటే లేకుండా, జల అంటే నీరు. అంటే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు కేవలం ఆహారం మాత్రమే కాకుండా ఒక్క చుక్క నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి. ఈ వ్రతం సూర్యోదయం నుండి ప్రారంభమై మరుసటి రోజు ద్వాదశి తిథి సూర్యోదయం వరకు కొనసాగుతుంది. ఈ 24 గంటల పాటు నిరాహార నిర్జల వ్రతం ఆచరించడం అనేది అంత సులువు కాదు. ప్రత్యేకించి జ్యేష్ఠ మాసంలో మే, జూన్ నెలలు ఈ ఏకాదశి వస్తుంది కాబట్టి వేసవి ఉష్ణోగ్రతల వల్ల ఈ వ్రతం మరింత కఠినంగా అనిపిస్తుంది. అయినప్పటికీ ఈ వ్రతం వెనుక ఉన్న అపారమైన పుణ్యం, శ్రీ మహావిష్ణువుని అనుగ్రహం మరియు సకల పాపక్షయం వంటి ప్రయోజనాలను నమ్మే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో, కఠోర నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని కేవలం ధార్మిక కర్మగానే కాకుండా శరీర శుద్ధి అనగా డిటాక్సిఫికేషన్ ప్రక్రియగా కూడా ఆధునిక వైద్య శాస్త్రం, ఆయుర్వేదం గుర్తించాయి. నియమబద్ధమైన ఉపవాసం వల్ల శరీరం తేలికపడి జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. శరీరం నుంచి విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. నిర్జల ఏకాదశి ఇతర నామాలు. ఈ పవిత్ర ఏకాదశిని ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. వాటి వెనుక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. భీమసేని ఏకాదశి లేదా భీమ నిర్జల ఏకాదశి. మహాభారతంలోని భీముడి కథ ఈ పేరు వెనుక ప్రధాన కారణం. ఈ కథను పూర్తిగా వివరిస్తాం. పాండవ నిర్జల ఏకాదశి. పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించిన కారణంగా ఈ పేరు వచ్చింది. గాయత్రీ ఏకాదశి. కొన్ని ప్రాంతాలలో ఈ పేరుతోనూ పిలుస్తారు. నిర్జల ఏకాదశి మహత్యం ఎందుకంత విశేషమైనది? మన పురాణాలలో, ముఖ్యంగా బ్రహ్మ వైవర్త పురాణం, పద్మ పురాణంలో నిర్జల ఏకాదశి మహత్యం గురించి వివరించబడింది. పురాణ ప్రశంస. వేదాలను సంకలనం చేసిన మహర్షి, మహాభారత రచయిత అయిన మహర్షి వేదవ్యాసుడు ఈ వ్రతం గురించి మాట్లాడుతూ, సంవత్సరంలో వచ్చే మిగిలిన 23 ఏకాదశులు ఉపవాసం ఉండలేని వారు కేవలం ఈ ఒక్క నిర్జల ఏకాదశిని నిష్ఠగా ఆచరిస్తే అన్ని ఏకాదశులు చేసిన ఫలం పొందుతారు. ఈ వ్రతం ద్వారా సకల పాపాలు హరించుకుపోయి మోక్షం లభిస్తుందని పేర్కొన్నారు. కనీసం ఈ 24 ఏకాదశుల పేర్లను వినడం వల్ల కూడా ఎన్నో పాపాలు తొలగిపోతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడి వాక్కు. మహాభారతంలో ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఏకాదశి ప్రాముఖ్యత గురించి అడిగినప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు నిర్జల ఏకాదశి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నిర్జల ఏకాదశి వ్రతం అన్ని యజ్ఞాలు, దానధర్మాల కన్నా అశ్వమేధ యాగం కంటే కూడా గొప్పది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించినంత పుణ్యం ఈ వ్రతం వల్ల లభిస్తుందని చెప్పారు. ఈ మాటలు ఈ వ్రతం యొక్క అపారమైన శక్తిని, ప్రాముఖ్యతను స్పష్టం చేస్తాయి. మోక్ష ప్రాప్తి. వ్యాస మహర్షి చెప్పినట్లుగా నిర్జల ఏకాదశి వ్రతం నిష్ఠగా ఆచరించిన వారికి మరణానంతరం నరక ప్రాప్తి ఉండదు. వైకుంఠంలో విష్ణువును సేవించే భాగ్యం లభిస్తుంది. విష్ణుదూతలు వచ్చి వారి ఆత్మను వైకుంఠానికి తీసుకువెళతారని పురాణాలు చెబుతున్నాయి. నిర్జల ఏకాదశి కథ. భీముని ఆకలి. వ్యాస మహర్షి ఉపదేశం బ్రహ్మ వైవర్త పురాణంలోనిది. ఈ వ్రతం వెనుక ఉన్న అత్యంత ప్రసిద్ధమైన కథ పాండవులలో ఒకడైన భీముడిది. భీముడు తన అపారమైన శారీరక శక్తికి, భయంకరమైన ఆకలికి ప్రసిద్ధి చెందాడు. అతనికి వృకోదరుడు అనే పేరు కూడా ఉంది. అంటే తోడేలు కడుపు ఉన్నవాడు అని అర్థం. ఇది అతని అపారమైన ఆకలిని సూచిస్తుంది. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు, అర్జునుడు, నకుల, సహదేవులు, తల్లి కుంతీదేవి, భార్య ద్రౌపది వీరందరూ ప్రతి ఏకాదశికి ఎంతో శ్రద్ధగా,
నిష్టగా ఉపవాసం ఉండేవారు. విష్ణువును పూజించి ఆ రోజున ఆహారం తీసుకోకుండా ఉండేవారు. వారు భీముడిని కూడా ఏకాదశి వ్రతం ఆచరించమని ప్రోత్సహించేవారు. కానీ భీముడికి ఆహారం లేకుండా ఉండటం అంటే ప్రాణం పోయినంత పని. నా వల్ల కాదు. ఉపవాసం అనే మాట వింటేనే నాకు కడుపులో మంట పుడుతుంది, వణుకు పుడుతుంది. నేను కడుపు నిండా తినాలి. ఏకాదశి అంటే నాకు చాలా భయం అని తన నిస్సహాయతను వ్యక్తం చేసేవాడు. దానధర్మాలు చేయడానికి, శ్రీమన్నారాయణుడికి అపారమైన నైవేద్యాలు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడనే, కాని ఉపవాసం మాత్రం తన వల్ల కాదని పదేపదే చెప్పేవాడు. ఒకసారి భీముడు తన తాతగారు మహర్షి వ్యాసుని దగ్గరికి వెళ్ళి తన బాధను వెళ్ళగక్కాడు. పూజ్యులైన తాత, నేను అన్ని ఏకాదశులు ఉపవాసం ఉండలేను. నాకు ఆకలిని జయించడం చాలా కష్టం. కానీ నాకు కూడా మోక్షం కావాలి, విష్ణులోకం చేరుకోవాలి. దయచేసి నాకు ఏదైనా సులువైన మార్గం చెప్పండి. నేను ఉపవాసం ఉండకుండానే అన్ని ఏకాదశుల పుణ్యం పొందేలా అని దీనంగా ప్రార్థించాడు. వ్యాస మహర్షి భీముడి పరిస్థితిని అర్థం చేసుకుని అతనిపై కరుణించి ఇలా చెప్పారు: వత్సా భీమా, నీవు చెప్పింది నిజమే. నీ ఆకలిని నేను అర్థం చేసుకోగలను. సరే, నీవు మిగిలిన 23 ఏకాదశులు ఉండలేకపోయినా పర్వాలేదు. కాని జ్యేష్ఠ శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి రోజున నీవు ఒక్క చుక్క నీరు కూడా తీసుకోకుండా, ఆహారం లేకుండా పూర్తి ఉపవాసం ఉండు. ఈ ఒక్క వ్రతాన్ని నీవు నిష్టగా ఆచరిస్తే చాలు, సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు చేసిన ఫలం నీకు లభిస్తుంది. అంతేకాదు, ఈ రోజున రాత్రి పగలు తేడా లేకుండా శ్రీమన్నారాయణుడి నామస్మరణ చేస్తూ, ఆయన కీర్తనలు పాడుతూ జాగరణ చేస్తే నీవు సకల పాపాలు తొలగిపోయి సాక్షాత్తు విష్ణులోకమైన వైకుంఠాన్ని చేరుకుంటావు. యమదూతలు కాకుండా శ్రీహరి దూతలే నిన్ను తీసుకువెళతారు. వ్యాస మహర్షి మాటలు విన్న భీముడు ఎంతో సంతోషించాడు. ఆకలిని జయించడం కష్టమైనా ఈ ఒక్క వ్రతంతో ఇంతటి మహత్తర ఫలితం వస్తుందని తెలుసుకుని నిర్జల ఏకాదశి రోజున ఖచ్చితంగా వ్రతం చేస్తానని సంకల్పించుకున్నాడు. అలా భీముడు నిర్జల ఏకాదశిని నిష్టగా ఆచరించి శ్రీమన్నారాయణుడి కృపకు పాత్రుడయ్యాడు. అందుకే ఈ ఏకాదశిని భీమసేని ఏకాదశి అని కూడా పిలుస్తారు. నిర్జల ఏకాదశి వ్రతం వల్ల కలిగే ప్రయోజనాలు: ఈ వ్రతం ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు హరించుకుపోతాయి. శ్రీమన్నారాయణుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. భౌతిక సుఖాలు, సంపదలు లభించడమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతి లభిస్తుంది. మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని, పునర్జన్మ నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. శారీరక శుద్ధి, జీర్ణవ్యవస్థకు విశ్రాంతి, మెరుగైన ఆరోగ్యం వంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఉపవాసం, ధ్యానం, నామస్మరణ వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిర్జల ఏకాదశి పూజా విధానం: నిర్జల ఏకాదశి వ్రత పూజకు ఖచ్చితమైన పద్ధతి లేకున్నా ఈ సూచనలు పాటించి భగవంతుని అనుగ్రహం పొందవచ్చు. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శ్రీమన్నారాయణుడి అనుగ్రహం పొందాలి అని సంకల్పం చేసుకోండి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి విష్ణుమూర్తి చిత్రపటం లేదా విగ్రహాన్ని ఉంచండి. నెయ్యి దీపం, ధూపం వెలిగించండి. విష్ణుమూర్తికి గంధం, పువ్వులు, తులసి దళాలు, పండ్లు, తీపి పదార్థాలు సమర్పించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా హరే కృష్ణ మహామంత్రంను తులసి మాలతో వీలైనన్ని సార్లు జపించండి. విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం పుణ్యం. విష్ణు కథలు, భజనలు చేయండి. రోజు చివరలో ఆరతి ఇచ్చి మీ ప్రార్థనలు సమర్పించండి. వ్రతం ఆచరించేవారు కఠినంగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు: ఆహారం, నీరు లేకుండా సంపూర్ణ ఉపవాసం చేయాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహా మేరకు ఉపవాసం ఉండకుండా ఉండవచ్చు. ఫలాహారం తీసుకోవచ్చు. భక్తి ప్రాముఖ్యత తప్పనిసరి. ఎటువంటి జీవికి హాని చేయకూడదు. ఏకాదశి రోజున, మరుసటి రోజు ద్వాదశి నాడు కూడా పగటిపూట నిద్రపోకూడదు.
ఇతరులతో వాగ్వాదాలు పెట్టుకోకూడదు. చెడు మాటలు మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడినా సూర్యుని వైపు చూస్తూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏకాదశి, ద్వాదశి రోజులలో జూదం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. ద్వాదశి నియమాలు. ద్వాదశి రోజున ఇతరుల ఇళ్లలో భోజనం చేయకూడదు. ఒకసారి మాత్రమే భోజనం చేయాలి. తేనె, ఉలవలు భోజనంలో ఉండకూడదు. కంచు పాత్రలలో భోజనం చేయకూడదు. శరీరానికి నూనె మర్దన చేసుకోకూడదు. ఉపవాసం విరమించినప్పుడు తులసి ఆకు లేదా ఉసిరికాయను తినడం ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. ద్వాదశి రోజున సూర్యోదయం తర్వాత హరివాసరం. ఇది శుభం కాదు. అనగా ద్వాదశిలో మొదటి 4వ సమయం లేని సమయంలో ఉపవాసం విరమించాలి. పరమ భక్తులు 2 రోజుల ఉపవాసం ఉంటారు. కానీ గృహస్థులు 1 రోజు మాత్రమే ఉంటారు. ఒకవేళ ఏ కారణం చేతైనా సకాలంలో ఉపవాసం విరమించలేకపోతే కనీసం 1 చుక్క నీరైనా తాగి ఉపవాసం పూర్తి చేసినట్లు భావించాలి. నిర్జల ఏకాదశి దాన ధర్మాలు. నిర్జల ఏకాదశి నాడు దానం చేయడం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. అన్నదానం, బియ్యం, ధాన్యాలు, ముఖ్యంగా దాహంతో ఉన్నవారికి చల్లటి నీరు, మజ్జిగ వంటివి దానం చేయడం శ్రేష్టం. పేదలకు కొత్త లేదా శుభ్రమైన వస్త్రాలు, దుప్పట్లు దానం చేయవచ్చు. దేవాలయాలకు, స్వచ్ఛంద సంస్థలకు లేదా అవసరమైన వారికి నేరుగా ఆర్థిక సహాయం అందించండి. ఆధ్యాత్మిక పుస్తకాలు, దీపారాధన సామాగ్రి వంటివి దానం చేయడం కూడా మంచిది. నిరాశ్రయులకు సాయం చేయడం, గోశాలలకు విరాళాలు ఇవ్వడం లేదా గోవులకు ఆహారం అందించడం పుణ్యప్రదం. దానధర్మాలు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన హృదయంతో, ఎలాంటి ఆశ లేకుండా చేయాలి. ఇది మనసు, శరీరం, ఆత్మల శుద్ధీకరణకు, శ్రీమన్నారాయణుడితో అనుబంధాన్ని బలపరచుకోవడానికి ఒక గొప్ప అవకాశం. భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించి ఆయన అనుగ్రహాన్ని పొందండి.